నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద ఉన్నటువంటి హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో అద్భుతమైన విశ్లేషణ అందించే ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాం. రాజకీయాల్లో సహజంగా పాపపుణ్యాలు, పాపం పండటం, పాపాల పుట్ట పగలటం, పాపాత్ములు ఆ పాపాలకే బలైపోవటం అనేటటువంటి అంశాలను, కాన్సెప్టుల్ని పెద్దగా నమ్మరు రాజకీయ నేతలు. సరే, సహజంగా మీడియా అయితే ఈ పాపాల పుట్ట పగలటం, పాపపుణ్యాలు, వాటి ద్వారా జరిగే కష్ట నష్టాలు, సుఖదుఖాలు, వీటన్నిటిని ప్రాసల కోసం కానివ్వండి, జరిగినటువంటి ఘటనలకు కొంచెం హైప్ తీసుకురావడం కోసం కానివ్వండి, ఆ టైటిల్స్ ని, ఆ శీర్షికలను ఉపయోగిస్తూ వార్తలు రాస్తూ ఉంటారు. సో మీరు ఆ రకంగా అనుకున్నా, ఈ రకంగా అనుకున్నా, చేసిన పాపం అయితే ఏదో రోజు ఖచ్చితంగా శిక్షించబడేలా చేస్తుంది, మిమ్మల్ని విడిచిపెట్టదు అని చెప్పటానికి, పాపం చెయ్యని వాళ్ళు, నీతిగా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు, మొదట్లో నిందలు మోసినా సరే అని చెప్పటానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు 2 రోజుల వ్యవధిలోనే దొరకటం అయితే నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. సో ఈ అంశం మీద, ముఖ్యంగా అందుట్లో ఫస్ట్ అంశం మీద నేను నిన్నే వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ మా కుటుంబంలో అనుకోని ఒక చిన్న విషాదం జరగటం వల్ల నిన్న నేను వీడియో చేయలేకపోయాను, అప్లోడ్ కూడా చేయలేకపోయాను. కాబట్టి ఈ అంశాన్ని క్రోడీకరిస్తూ ఈ వీడియోలో సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ నాకు ఆసక్తి కలిగించేటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఫైబర్ నెట్ కేసుని మూసివేయటం. ఎస్, మేము పెట్టే కేసులు ఎంత బలమైనవంటే, చంద్రబాబు నాయుడు మరో 25 సంవత్సరాల అధికారంలో ఉన్నా సరే ఈ కేసుల నుంచి బయటపడలేడు. జీవితాంతం ఈ మచ్చ మోయాల్సిందే, ఈ బురద దులుపుకోవాల్సిందే, ఈ నింద భరించాల్సిందే అని చెప్పేసి కృత నిశ్చయంతో పకడ్బందీగా బిగించామని చెప్పి పెట్టినటువంటి కేసుల్లో ఈ ఫైబర్ నెట్ కేసు కూడా ఒకటి. ఏం కేసు అది? టెర్రాసాఫ్ట్ అనేటటువంటి సంస్థకి 300 కోట్ల రూపాయలు, ఏదో భారత్ ఇంటర్నెట్ అనేటటువంటి విభాగం పేరుతోటి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3,000 కోట్ల రూపాయలు, అచ్చంగా ఒక 300 కోట్ల రూపాయలని ఈ టెర్రాసాఫ్ట్ అనే తన అనుయాయుల సంస్థకు బదిలీ చేశారు, మళ్లించారు, అడ్డగోలు దోపిడీ చేశారని చెప్పేసి అయితే ఒక కేసు అయితే పెట్టారు. తేరా చూస్తే సంస్థ నష్టాల్లో నడుస్తుందనేటువంటి అంశాలు తప్ప రూపాయి అవినీతి జరిగినట్టుగా మా దగ్గర ఆధారాలు లేవు. గతంలో కేసు అయితే పెట్టాం. ఇప్పటి వరకు ఒక సింగిల్ A4 సైజ్ షీట్ లో సరిపోయేటటువంటి ఆధారాలు కూడా మేము సంపాదించలేకపోయాము. మా దగ్గర ఎలాంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు, ఎలాంటి సాక్ష్యం లేదు, ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి దయచేసి ఈ కేసుని కొట్టివేయండి, మూసివేయండి అని చెప్పేసి గతంలో కేసు పెట్టినటువంటి ఈ యొక్క ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత ఎండి ఇద్దరు కలిసి కోర్టుకు హాజరై మౌఖికంగా, లిఖిత పూర్వకంగా ఏకంగా ఒక అఫిడవిట్ దాఖలు చేయటం, ఆ కేసు మూసివేయటం కూడా టకటకా జరిగిపోయింది. ఆశ్చర్యంగా లేదు? అసలు ఈ కేసు యొక్క అంతు లోతు తెలిస్తే నువ్వు బయటికి రావటం అనేది ఉండదు. ఒక్కసారి పడిపోతే ఇక నీ జీవితాంతం దాని నుంచి బయటపడేందుకు తాడు పట్టుకుని పైకొచ్చే ప్రయత్నం చేయడం తప్ప, ఆ ప్రయత్నంలో అలసిపోయి కింద పడిపోవడం తప్ప ఇక నువ్వేమి చేయలేవు చంద్రబాబు అని చెప్పేసి గతంలో విర్రవీగిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళు ఇప్పుడేమంటారు మరి? మీరు వచ్చింది కదా, మీ ప్రభుత్వం వచ్చింది కదా, అడ్డగోలుగా కొట్టించేసుకుంటున్నారు, అడ్డగోలుగా ముయించేసుకుంటారని చెప్పేసి అనుకోవచ్చు. అలా అంటాం కామెంట్లకు బాగుంటుంది తప్ప లాజికల్ గా, లీగల్ గా పనికిరాదు. కోర్టులో ఒక కేసు ముయ్యటం, ఒక కేసు కొట్టివేయించడం అంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు హోంమంత్రి అనిత మీద పెట్టినటువంటి కేసులు, ఆవిడ హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నా సరే ఇప్పటికీ చాలా కేసులు తీయించుకోలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఉన్న కేసులు కూడా ఇప్పటివరకు చాలా పోలేదు. మరి దాంతో పోల్చుకుంటే చాలా బలమైన కేసు కదా, అవినీతి కేసు కదా. మరి దీన్ని ఎందుకు ఇంత సింపుల్ గా తీసేశారు? ఎందుకు తీశారంటే, ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం కూడా కనీస మాత్రంగా ప్రొడ్యూస్ చేయలేకపోవటం, ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి నిస్సహాయ స్థితి, డొల్లతనంలో మూయించుకొని పరువు దక్కించుకోవడం తప్ప మరొక పరిస్థితి లేదు, గత్యంతరం లేని స్థితి. అంటే ఆ రోజుల్లో అధికారుల మీద ఏ రకంగా ఒత్తిడి తెచ్చారు, అధికారుల పేకల మీద ఏ విధంగా కత్తిపెట్టి పనులు చేయించుకున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమన్నా కావాలి? వ్యవస్థల్ని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా తొక్కి పట్టి నారదీసి మరి వాడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
కాస్త ఆలస్యమైనా సరే అని చెప్పడానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుందా? దొరకదు. సో అలాంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ ఫైబర్ నెట్ కేసు, దాన్ని మూసేసినటువంటి తీరన్నమాట. ఇది అలా ఉంటే సరిగ్గా 2 రోజులు గడిచిందో లేదో ఈ రోజు ఇంకో కీలకమైన బ్రేకింగ్ న్యూస్. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడమే కాక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏంటా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే 2024 మే 24న వెల్దుర్తి మండలంలో 2 హత్యలు జరిగాయి. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనేటువంటి 2 టీడీపీ నేతల హత్యలు జరిగాయి. అయితే ఈ హత్యలు సాధారణ హత్యలే. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు వల్ల ఒక వర్గంపై ఇంకో వర్గం వారు దాడి చేయడం వల్ల జరిగిన హత్యలు తప్ప ఇందుట్లో మరో ప్రమేయం లేదని చెప్పేసి సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ కేసును ఆ డైరెక్షన్ లో వర్గపోరులో జరిగిన హత్యలుగా నడిపించేటువంటి ప్రయత్నం చేశారు పిన్నెల్లి సోదరులు. అయితే పోలీసుల యొక్క చాకచక్యమో పనితనమో వాళ్ళ కర్మ బాగోలేకో వాళ్ళు మాట్లాడిన మాటలు, కాల్ రికార్డ్స్, ఎక్కడ మీటింగులు పెట్టుకున్నారు, వాటి వివరాలేంటి, వాటి యొక్క జియో ట్యాగింగ్ లొకేషన్స్ ఏంటి, ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్తో సహా సాక్ష్యాలు ఆధారాలని బట్టబయలైన తర్వాత 2 వర్గాల మధ్య కుమ్ములాటగా జరిగిన హత్యలుగా చిత్రీకరించే క్రమంలోనే ఎవరినైతే వీళ్ళు టార్గెట్ చేసి చంపాలనుకున్నారో వాళ్ళని చంపించేటటువంటి క్రమంలోనే ముందుగానే వాళ్ళకి ఎవరికైతే ఈ టాస్క్ అసైన్ చేశారో వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి పంపించడం, వాళ్ళ ద్వారా ఈ హత్యలు జరిపించడం, వాళ్ళు ఉపయోగించిన వాహనాల మీద కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుండేలా చేయటం, మొత్తం పక్కడ్బందీగా 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణగా ఉండటం కోసం ఇదంతా స్కెచ్ గీసి ప్లాన్ గీసి మరి పర్ఫెక్ట్ గా అమలు చేసి అందరినీ వెర్రి వెధమల్ని చేశారు. మొదట్లో అందరూ నమ్మారు, నిజమే వర్గపోరు అనుకున్నారు, అలాగే కొట్టుకు చచ్చారు అనుకున్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే కావాలని ఈ హత్యలకు ముందే ప్లాన్ చేసి యువతల వాళ్ళని ఆ పార్టీలోకి పంపించి వాళ్ళ మధ్య తగాదు జరిగినట్టుగా సృష్టించి పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం చేయించి హత్యలు జరిపించి సాక్ష్యాలాధారాలు క్రియేట్ చేయించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజాలు బయటపడ్డ తర్వాత సదరు పిన్నెల్లి సోదరులు A6, A8గా ఉండిపోయారు. ఇక దీని మీద ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం, అక్కడ తాత్కాలిక రిలీఫ్ రావటం, ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మొత్తాన్ని రద్దు చేసి 2 వారాల గడువిచ్చి లొంగిపోండి అని చెప్పింది. ఇక ట్విస్ట్ ఏంటంటే నిందితులు ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్ కూడా వీళ్ళ చేతికి వచ్చిందట. పోలీసులే మాకిచ్చారని చెప్పేసి బయట పెట్టిన నేపథ్యంలో అడ్డంగా దొరికిపోయారు. 161 స్టేట్మెంట్ అనేది కోర్టుకి ఇవ్వాలి తప్ప బయటికి వెళ్ళటానికి, ముఖ్యంగా ఇతర వ్యక్తులకు వెళ్ళటానికి ఆస్కారం లేనటువంటి డాక్యుమెంట్. దాన్ని పోలీసులే వీళ్ళకి ఇచ్చారంటే అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూసుకుంటున్నారా, మీరు గమనిస్తున్నారా? ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాస్త స్పృహలోకి రండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా తలంటు పోసిన పరిస్థితి. అసలు ఈ డాక్యుమెంట్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిందో దర్యాప్తు చెయ్యండి అని చెప్పేసి మేము ఆదేశించబోతున్నాం అని చెప్పేసి హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అరెస్ట్ మాత్రం చెయ్యకుండా 2 వారాల్లోగా వాళ్లే వచ్చి లొంగిపోవాలని చెప్పేసి అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు. చేసిన పాపం ఊరికే పోతుందా? లేదు కదా. ఖచ్చితంగా పట్టి పీడిస్తుంది అనటానికి ఎంతకు మించిన సాక్ష్యం ఏదైనా ఉందా? చాలా తెలివిగా ప్లాన్ చేసి వీళ్ల వ్యక్తుల్ని తెలుగుదేశంలోకి పంపించి టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్ని అడ్డగోలుగా చంపించేసేసి వాళ్ల మధ్య పార్టీలోని వర్గపోరని చెప్పేసి క్రియేట్ చేసి సాక్ష్యాలు పుట్టించి ఆధారాలు పుట్టించి అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే లేదు ఇది మీరు ఇలా చేశారు, ఈ రకంగా ప్లాన్ చేశారు, ఈ రకంగా ఆడియో ఫుటేజ్లు దొరికాయి, ఈ రకంగా వీడియో ఫుటేజ్లు దొరికాయి, ఈ రకంగా సాక్ష్యాలు దొరికాయి, ఈ రకంగా మీరు ఇరుక్కున్నారని చెప్పి మరి సుప్రీంకోర్టే వాళ్ళకి తలంటి బెయిల్ పిటిషన్ ని క్యాన్సిల్ చేసింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో, పాపం ఏ విధంగా పండిందో, పాపాల పుట్ట పగిలితే ఏ రకంగా జరుగుతుందో ఎంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం అయితే ఖాయమైపోయింది. మరి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి కోసం ప్రత్యేకంగా వస్తాడా, పలకరిస్తాడా లేదనేది అయితే మరొక అంశం. సో ఒక పక్క కేవలం రాజకీయ కక్షతో కేసులు పెడితే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ
నీతిగా నిజాయితీగా ఉంటే దాని నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా ఫైబర్ నెట్ కేసు. అట్ ద సేమ్ టైం ఎన్ని దిక్కుమాలిన ఐడియాలు వేసి పాప పనులు చేసినా సరే ఏదో ఒక రోజు ఆ పాపాల పుట్ట పగలటం ఖాయం, మీ పాపాలని బయటకు రావటం ఖాయం, మీకు శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం అని చెప్పడానికి తాజాగా పిన్నెల్లి కేసు ఉదాహరణగా నిలుస్తోంది. మరి ఈ 2 అంశాల పట్ల, 2 కేసుల పట్ల మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.